హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, మనం ఈ ఫెస్టివల్ సీజన్లో అందరికీ హెల్ప్ అయ్యేలాంటి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను చూపించబోతున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి మంచి ఫెస్టివ్ కలర్స్లోనే ఉంటాయి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవాళ మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను మీకు 1 by 1 డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో మన ఫస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. చాలా మంచి బ్రైట్ షేడ్లో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా అవుట్ఫిట్ అయితే. ఇది మనకు ఫుల్ లెంత్ ఫ్రాక్ యాక్చువల్లీ. సో ఇలా వచ్చేస్తుంది మనకి. బేసిక్గా నెక్ లైన్ అంతా చాలా హెవీగా ఇచ్చేస్తారు, ఒక మంచి ఫెస్టివ్ వైబ్ అయితే ఉంటుంది. సో ఇలా నెక్ లైన్ చుట్టూ మనకి చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. ఇందులో మనకి సీక్వెన్స్ ఉంటుంది, అలాగే సిల్వర్ కలర్ థ్రెడ్తో యూజ్ చేశారు. మొత్తం కూడా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది. సో ఇలా అండ్ మనకి స్లీవ్స్ వచ్చేసరికి ఇలా ఇలా వచ్చేస్తే మనకి ఫుల్ లెంత్ స్లీవ్స్ వచ్చేస్తే అండ్ స్లీవ్స్ ఎండింగ్లో కూడా చక్కగా ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారు మొత్తం ఎంబ్రాయిడరీతో. చాలా బాగుంది అవుట్ఫిట్. కలర్ కూడా మీరు చూడొచ్చు, మంచి బ్రైట్ షేడ్లో ఉంటుంది. సో ఇలా అండ్ దీనికి ఇంకా యోక్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చాలా బాగా హైలైట్ చేశారు. సో ఇలా ఉంటుందన్నమాట. యోక్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం ఎంబ్రాయిడరీతో చిన్న చిన్న బీడ్స్ లాగా కూడా ఇచ్చేసారు. యోక్ పార్ట్ అంతా మనకి చాలా బాగా హైలైట్ అయితే చేశారు. సో ఇలా ఉంటుందన్నమాట. దీనికి మనకి కప్స్ కూడా ఇచ్చేసారు. సో మంచి ఫిట్టింగ్ కూడా సెట్ అయిపోతుంది. ఈ అవుట్ఫిట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ గేరా అయితే వచ్చేస్తుంది మనకి. చాలా బాగుంటుంది, వేసుకున్న తర్వాత కూడా ఒక మంచి వైబ్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా చాలా హెవీగా గ్రాండ్గా అయితే ఉంటుంది. కింద మనకి ఫుల్ లెంత్ ఫుల్ గేరా అయితే ఇచ్చేస్తారు. సో ఇలా కలర్ కూడా ఒక మంచి చక్కని డీసెంట్ షేడ్ అనమాట. చాలా నిండుగా ఉంటుంది, చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. సో ఇది మనకి టాప్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మొత్తం ప్లెయిన్గానే వచ్చేస్తుంది అండ్ థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు నెక్ దగ్గర బ్యాక్ సైడ్. సో ఇలా సో ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే ఇచ్చారు. మనకి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది, ఎనీవేస్ బాటమ్ అయితే కనిపించదు, బట్ బాటమ్ అయితే ఇచ్చేసారు. అండ్ దుపట్టా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చేసారు. యాక్చువల్లీ మనం ఈ అవుట్ఫిట్ బయట స్టిచ్ చేయించుకోవాలంటే స్టిచ్చింగ్ కాస్టే పడుతుంది మనకి. సో అదే కాస్ట్లో మనకి ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడరీ మొత్తం కూడా కలిపి వచ్చేస్తుంది. చాలా బెస్ట్ డీల్లో ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే అస్సలు మిస్ చేసుకోకండి. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి. సో ఇలా వచ్చేసింది, మీరు చూస్తున్నారు కదా. దుపట్టా అంతా కూడా మనకి 4 sides కూడా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. 4 sides ఆర్ 2 sides, సారీ 2 sides అయితే ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ కింద టెజల్స్ కూడా ఇచ్చేస్తారు. అండ్ మిడిల్లో అంతా మనకి ప్లెయిన్గా లేకుండా అక్కడక్కడ ఇలా బూటీస్ అయితే ఇచ్చేస్తారు. చాలా గ్రాండ్గా ఇచ్చారు దుపట్టా అంతా కూడా ఈ అవుట్ఫిట్ మీదకి అయితే. సో ఇలా ఎంత బాగుంది కదా కలర్. సో ఆ అవుట్ఫిట్ మీదకి మీరు పే చేశారంటే దుపట్టా అంతా లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఇది కూడా నేను మీకు క్లోజప్లో చూపిస్తాను. ఎంత నీట్గా ఉందంటే ఫినిషింగ్ మీరు నోటీస్ చేయొచ్చు, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా. సో ఇలా వచ్చేసింది అనమాట దుపట్టా. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ట్రై చేశాక ఐమ్ టోటల్లీ ఇన్ లవ్ విత్ దిస్ అవుట్ఫిట్ గైస్. నిజంగా ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఎస్పెషల్లీ ఫిట్ మాత్రం చాలా మంచి ఫిట్ అయితే ఉంది అండ్ ఫ్లేర్ కూడా మనకి ఫుల్ గేరా అయితే ఇచ్చేస్తారు. ఇలాంటి ఒక ఫ్లేర్ అవుట్ఫిట్ మనం బయట స్టిచ్ చేయించుకోవాలంటే మనకి చాలా కాస్ట్ అయిపోతుంది కదా. దట్టు ఇది మనకి ఎంబ్రాయిడరీతో సహా మనకి ఫుల్లీ స్టిచ్డ్ అవుట్ఫిట్ అరౌండ్ 1400-1500 ఆ రేంజ్లో వచ్చేసింది. నా వరకు అయితే నాకు టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. ఫ్యాబ్రిక్ అని సూపర్ కంఫీ అనిపిస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది, సూపర్ సాఫ్ట్ ఉంటుంది అవుట్ఫిట్ అంతా కూడా. అండ్ టాప్ కి కూడా సైడ్ లో జిప్ అయితే వస్తుంది. నేను ఇందాక మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపించడం మర్చిపోయాను. సో మనకి జిప్ కూడా ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. అండ్ ఇంత మంచి అవుట్ఫిట్ కి దుపట్టా సింపుల్ గా ఇస్తే అస్సలు వర్తి అనిపించేది కాదు, బట్ దుపట్టా కూడా దానికి తగ్గట్లు మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. బార్డర్స్ అంతా కూడా చాలా హైలైట్ ఉంది అవుట్ఫిట్ మాత్రం వేసుకున్న తర్వాత. అండ్ మీకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఈ అవుట్ఫిట్ ని అస్సలు మిస్ చేసుకోకండి, టోటలీ వర్తి. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ అనమాట. ఇది మనకి మంచి బ్రైట్ పింక్ షేడ్ లో ఉంటుంది, ఒక మంచి ఫెస్టివ్ కలర్ ఇది కూడా. సో ఇలా ఉంటుంది అనమాట. యోక్ పార్ట్ అంతా మనకి చాలా హెవీగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. బేసిక్గా వీ నెక్ వచ్చేస్తుంది మనకి, నెక్ లైన్ అంతా దాని చుట్టూ మనకి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది. సో మీ క్లోజప్లో చూసేయండి ఒకసారి. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు, బట్ ప్లెయిన్గా వస్తాయి. మీరు ఫ్యాబ్రిక్ నోటీస్ చేస్తే మంచి షైనీగా అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో ఇలా అండ్ ఇంకా మనకి ఇక్కడ కింద నుంచి మొత్తం చిన్న చిన్న ప్లీట్స్ అయితే ఇచ్చేస్తారు. ఇదేం మనకి స్ట్రైట్ కట్ కుర్తీ కాదు, ఇది కూడా మనకి ఫ్లేర్డ్ అవుట్ఫిట్ లాగానే వచ్చేస్తుంది. సో ఇలా మరీ ఎక్కువ ఫ్లేర్ అయితే ఉండదు, ఒక డీసెంట్ ఫ్లేర్ అయితే ఉంటుంది. మీరు ఫ్యాబ్రిక్ ఎంత షైనింగ్ ఉంది చూస్తున్నారు కదా, బాగుంటుంది. ఏదైనా అకేషన్స్లో పార్టీస్లో అలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అవుట్ఫిట్. టాప్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్లెయిన్గానే వచ్చేస్తుంది. అండ్ ఈ అవుట్ఫిట్లో మనకి లైనింగ్ అయితే ఇవ్వరు.
సో ఇలా ఉంటుందన్నమాట టాప్ అయితే. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసరికి ఇలా ఇచ్చేసారనమాట. ఈ బాటమ్కి స్పెషాలిటీ ఏంటంటే బాటమ్కి లైనింగ్ అయితే ఇచ్చేస్తారు. సో ఇలా చాలా బాగుంటుంది బాటమ్ అయితే. సూపర్ షైనీగా ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంది. బాటమ్కి కింద ఎడ్జెస్లో కూడా చక్కగా ఇలా లేస్ అయితే యాడ్ చేశారు. అండ్ దీని మీదకి దుపట్టా కూడా మనకి ప్లెయిన్గానే వచ్చేసింది. బాటమ్కి కింద లేస్ చూపెట్టాను కదా నేను, సేమ్ అదే లేస్ బార్డర్స్ లాగా ఇచ్చేస్తారనమాట దుపట్టాకి. సో ఇలా బాగుంది దుపట్టా అంతా కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది. టాప్ బాటమ్ దుపట్టా 3 కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తాయి. దుపట్టా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా ఓన్లీ బార్డర్స్కి మాత్రం ఇలా లేస్ అయితే ఇచ్చేసారు. రిమైనింగ్ అంతా మనకి చక్కగా ప్లెయిన్గా వచ్చేసింది. బట్ టాప్లో ఉన్న ఎంబ్రాయిడరీ అంతా కూడా కొంచెం హెవీగా ఉంది కాబట్టి మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది అవుట్ఫిట్ అంతా. సో ఇలా ఇది మనకి హెవీగా ఉంది కదా, సో దీని మీద కొంచెం బ్యాలెన్స్ అవ్వడం కోసం ప్లెయిన్గా ఉన్న దుపట్టా అయితే ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది లుక్ అయితే. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం సూపర్ కంఫీగా కూడా అనిపిస్తుంది. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, సూపర్ షైనీగా ఉంటుంది క్లాత్ అంతా కూడా. అండ్ ఇందులో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇది కొంచెం బ్రైట్ షేడ్లో ఉంది కదా, అది కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. అండ్ ప్రైస్ అయితే ది బెస్ట్ ప్రైస్లో ఉంటుంది, జస్ట్ అరౌండ్ 700 ఆ రేంజ్లోనే వచ్చేస్తుంది. అండ్ సైజ్ ఆప్షన్స్ అయితే ఇందులో మనకి స్మాల్ నుంచి అప్ టు XXL దాకా ఉంటాయి. సో ఎక్స్ట్రా స్మాల్ ఆ సైజెస్ అయితే ఏం అవైలబుల్ ఉండవు. సో మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి వెళ్ళిపోయారంటే మీకు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. మీరు ఇంకా కావాలంటే 1 సైజ్ డౌన్ కూడా వెళ్ళొచ్చు, బట్ మీరు రెగ్యులర్ సైజ్కి వెళ్ళారంటే మీకు ఇంకా బెటర్ ఫిట్ అయితే ఉంటుంది. నేను ఈ అవుట్ఫిట్ ఓపెన్ చేసి చూడగానే నాకు ఫ్యాబ్రిక్ చూస్తే కొంచెం గుచ్చుకుంటుందేమో అనిపించింది, బట్ వేసుకున్న తర్వాత అయితే అస్సలు అలా లేదు, సూపర్ కంఫీ ఉంది. అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ అవుట్ఫిట్ అనమాట. కలర్ మాత్రం మనం రెగ్యులర్గా యూజ్ చేసే కలర్ కంటే కొంచెం సింపుల్గానే అనిపిస్తుంది మనకి. సో ఇలా బట్ అవుట్ఫిట్ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నిజంగా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ ఈ అవుట్ఫిట్ మాత్రం మీరు టచ్ చేస్తేనే దీని లుక్ అంతా మీకు తెలుస్తుంది. ఐ మీన్ అది ఎంత బాగుంది, దాని క్వాలిటీ అంతా కూడా మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇలా చూడడానికి అయితే మనకు కొంచెం లైట్ షేడ్లో అలా అనిపిస్తుంది కదా, కాబట్టి తెలీదు. బట్ టచ్ చేస్తే మాత్రం ఫీల్ అయితే చాలా బాగుంది అవుట్ఫిట్ అయితే. సో మనకి ఫ్రంట్ సైడ్ అయితే నెక్లైన్ ఇలా వీ షేప్లో ఇచ్చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు నోటీస్ చేస్తే నెక్లైన్ ఇలా ఇచ్చేసారు. సో అలా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అంతా. దీనికి కూడా మనకి కప్పింగ్ అయితే ఇచ్చేస్తారు, ప్యాడింగ్. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఫుల్ లెంత్ స్లీవ్స్ ఇచ్చేస్తారు. అండ్ స్లీవ్స్కి కూడా మీరు నోటీస్ చేస్తే ఇక్కడ చక్కగా ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు. బాగుంది అవుట్ఫిట్. ఇది మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా నార్మల్ ఫ్యాబ్రిక్ లాగానే అనిపిస్తుంది, కానీ ఫిట్టింగ్ వల్లనే ఇది మొత్తం హైలైట్ అయిపోయింది అవుట్ఫిట్ అంతా. సో మనకి ఇక్కడ నుంచి ప్లీట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. దీనికి కూడా అంతే ఫుల్ గేరా అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అంతా మనకి బేసిక్గా నార్మల్ ఫ్యాబ్రికే, బట్ ఈ స్టిచ్చింగ్ వల్లనే చాలా హైలైట్ చేసేసారు. చాలా బాగుంది ఫిట్టింగ్ అంతా కూడా. అండ్ కింద మనకి క్యాన్ అయితే ఇచ్చేస్తారు. సో ఇలా ఫ్లేర్ అయితే దీనికి కూడా ఫుల్ గేర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ అవుట్ఫిట్కి బ్యాక్ సైడ్ కూడా మనకి నేను డిఫరెంట్ స్టైల్లో ఉంది నెక్లైన్ అని చూపించాను కదా, అండ్ ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. ఈచ్ సైడ్ మనకి 2 థ్రెడ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ కింద ఇలా టజల్స్ కూడా ఇచ్చేసారు మనకి. సో ఇలా బాగుంది అవుట్ఫిట్ ఓవరాల్గా అయితే. మీరు ఇది ఈ ఫ్యాబ్రిక్ మనం చూడడానికంటే ఈ పర్టికులర్ అవుట్ఫిట్ మాత్రం మనం చూడడం కంటే కూడా వేసుకున్న తర్వాత టచ్ చేస్తేనే మనకి ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ అవుట్ఫిట్ ఫిట్టింగ్ అంతా కూడా అర్థమవుతుంది. ఈ పర్టికులర్ అవుట్ఫిట్లో మాత్రం చూస్తే మనకి ఏం తెలియదు ఈ అవుట్ఫిట్లో అయితే, బికాస్ చాలా సింపుల్గా అలా ఉంటుంది కదా. బట్ వేసుకున్న తర్వాత కానీ టచ్ చేశాక కానీ చూస్తే మాత్రం నిజంగా చాలా నచ్చేస్తుంది మీకు కూడా. అండ్ బాటమ్ అయితే ప్లెయిన్గా ఇచ్చేసారు సేమ్ కలర్లో, ఒక సింపుల్ నార్మల్ బాటమ్ ఇదైతే. అండ్ దుపట్టా మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చేసారు దీని మీదకి. ఆబ్వియస్లీ మనకి టాప్లో ఉన్న ప్రింట్ కానీ డిజైన్ కానీ అంతా సేమ్ టాప్లో ఉన్నట్లే వచ్చేస్తుంది. అండ్ సైడ్స్కి మాత్రం ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు ఈ దుపట్టా కూడా. సో ఇలా ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. రిమైనింగ్ మిడిల్లో అంతా కూడా మనకి అక్కడక్కడ ఇలా కూడా ఇచ్చేసారు అనమాట. ఎంబ్రాయిడరీ అంతా చిన్న చిన్న బీడ్స్ లాగా ఇచ్చేసారు. బాగుంది ఈ దుపట్టా కూడా. ఈ అవుట్ఫిట్ ఏంటంటే మనకి కొంచెం వెయిట్గా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా టాప్ అంతా కూడా కొంచెం హెవీగా ఉంటుంది మనం వేసుకున్న తర్వాత, వెయిట్లెస్ అయితే కాదు, కొంచెం వెయిట్ ఉంటుంది. బట్ ఇలా వచ్చేసింది దుపట్టా అంతా. ఈ దుపట్టా కూడా మనకి 2 సైడ్స్ అయితే ఇలా బార్డర్ ఇచ్చేస్తారు. అండ్ మిడిల్లో అంతా కూడా చక్కగా ఇలా బీడ్స్ అయితే ఇచ్చేస్తారు. సో ఇలా ఉంటుంది. దుపట్టాస్ అన్నీ కూడా ప్లెయిన్గా లేకుండా చాలా బాగా గ్రాండ్గా అయితే ఇచ్చేసారు. సో ఇలా వచ్చేస్తుంది. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ ఆరెంజ్ షేడ్లోని అవుట్ఫిట్ అనమాట. నాకు చాలా నచ్చేసింది ఈ అవుట్ఫిట్ అయితే. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అవుట్ఫిట్ అంతా కూడా, బట్ చాలా బాగుంటుంది. చాలా హెవీగా కూడా ఉంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. మనకి యోక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. మంచి ఆరెంజ్ కలర్ మీద, యాక్చువల్లీ ఇది ఆరెంజ్ కూడా కాదు, కొంచెం రస్టీ షేడ్లో వచ్చేస్తుంది. అండ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో ఎంబ్రాయిడరీ అయితే చూస్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఎంబ్రాయిడరీ అంతా కూడా.
అండ్ ఇంకా నెక్ లైన్ చుట్టూ చిన్న లేస్ కూడా యాడ్ చేశారు. సో ఇలా సేమ్ కలర్లో మనకి లేస్ కూడా వచ్చేస్తుంది అండ్ వీ షేప్లో వచ్చేస్తుంది నెక్ లైన్ అంతా కూడా. స్లీవ్స్ మాత్రం సూపర్ స్టైలిష్గా ఇచ్చారు దీని మీదకి. సో ఇలా ఇక్కడంతా మనకి కట్ వచ్చేస్తుంది అండ్ సెంటర్లో ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేస్తారు. ఆ కట్టు చుట్టూ కూడా మనకి చాలా హెవీగా ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. లుక్ అట్ ద డీటెయిలింగ్ గైస్, ఎంత నీట్గా ఉందంటే ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది. యోక్ పార్ట్లో చాలా హైలైట్ అయితే చేశారు ఎంబ్రాయిడరీ అండ్ సైడ్లో మనకి చక్కగా స్లిట్ అయితే వచ్చేస్తుంది. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ఇవ్వరు అండ్ కింద కూడా మనకి చక్కగా అదే ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తారు. సో ఇలా మీరు యోక్ పార్ట్ దగ్గర స్లీవ్స్ దగ్గర ఏదైతే ఎంబ్రాయిడరీ చూసారో సేమ్ అదే మనకి కింద కూడా ఇచ్చేస్తారనమాట. అండ్ లేస్ కూడా అటాచ్ చేశారు ఇక్కడ. చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. రెగ్యులర్గా యూజ్ చేసేలాంటివి కాకుండా చాలా హెవీగా ఉంటుంది బికాజ్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు కదా. సో చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా సింపుల్గా కూడా ఉంటుంది మనం క్యారీ చేయడానికి. బ్యాక్ సైడ్ అయితే మనకి మొత్తం ప్లెయిన్గా వచ్చేస్తుంది. సో ఇలా సో ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ దీని మీదకి బాటమ్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది బట్ ప్లెయిన్గా ఉంటుంది బాటమ్ అంతా కూడా. మీరు ఫ్యాబ్రిక్ని నోటీస్ చేశారంటే నేను మీకు క్లోజప్లో చూపిస్తాను. సో సెల్ఫే దాని మీదే మనకు ఒక డీటెయిలింగ్ అయితే ఉంటుంది. సో ఇలా సో దీని మీదకి దుపట్టా అయితే ఇలా ఇచ్చేసారు. సేమ్ కలర్లోనే వస్తుంది. మనకి ఏదైతే ఎంబ్రాయిడరీ ఉంటుందో సేమ్ అదే కలర్స్లోనే ఇదంతా కూడా మనకి సెల్ఫ్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది దుపట్టా మీద. దుపట్టా మీద మనకి ఎంబ్రాయిడరీ కానీ వర్క్ కానీ ఏం రాదు. అంతా కూడా సెల్ఫ్ ఒక ప్రింటింగ్ అయితే ఇలా ఇచ్చేస్తారు దుపట్టా అంతా కూడా. సో టాప్లో మొత్తం మనకి వర్క్తో హైలైట్ చేశారు కదా ఎంబ్రాయిడరీతో దాంతో. సో దుపట్టాలో మాత్రం సేమ్ అలాంటి కలర్స్తోనే యూజ్ చేసి ప్రింట్ అయితే యూజ్ చేశారు. సో ఇలా ఉంటుంది దుపట్టా అంతా. సైడ్స్లో అంతా హెవీగా వచ్చేస్తుంది అండ్ బార్డర్స్ ఇచ్చేసి మిడిల్లో అంతా అక్కడక్కడ బీడ్స్ ఫ్లవర్స్ ఇచ్చేస్తారు. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ గైస్. అసలు ఎంత బాగుందంటే మనకి చాలా హెవీగా ఉంటుంది. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు కదా యోక్ పార్ట్ దగ్గర అండ్ స్లీవ్స్ కూడా చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది అండ్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది. మనకు అరౌండ్ 1000 రూపీస్ ఆ రేంజ్లో వస్తుంది అనమాట ఈ అవుట్ఫిట్ అయితే. మన దగ్గర ఉన్న రెగ్యులర్ అవుట్ఫిట్స్ లాగైతే అస్సలు అనిపించదు. కొంచెం యూనిక్గానే అనిపిస్తుంది. నెక్ లైన్ కానీ అండ్ హ్యాండ్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. అండ్ ఇందులో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కలరే కాకుండా ఇంకా 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మంచి బ్రైట్ షేడ్స్లోనే ఉన్నాయి. బట్ నాకు ఈ ఆరెంజ్ కలర్ కొంచెం రస్టీ షేడ్ లో ఉంది కదా, చాలా అంటే చాలా నచ్చేసింది. కలర్ కూడా మంచి డీసెంట్ షేడ్ లో ఉంటుంది. ఆరెంజ్ లాగా టూ బ్రైట్ అయితే అస్సలు అనిపించదు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. సూపర్ కంఫీ అనిపిస్తుంది. మనకి సైజ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. మీరు రెగ్యులర్ ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్ కి వెళ్ళిపోండి. హ్యాపీగా మీకు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. అండ్ మనం థర్డ్ చూసిన అవుట్ఫిట్ నేను మీకు వేసుకున్న తర్వాత క్లిప్ అయితే యాడ్ చేయలేదు. బికాజ్ అది మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ బిగ్గర్ సైజ్ కి వెళ్ళండి. మీకు అప్పుడు ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. కొంచెం ఫిట్టింగ్ ఇష్యూ ఉంది, నేను అందుకే అది ట్రై చేయలేదు. సో మిగతావన్నీ కూడా నేను క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో అవుట్ఫిట్ క్లిప్ మాత్రమే మిస్సింగ్ ఉంటుంది. సో మీరు బై చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ కి జస్ట్ నెక్ సైజ్ కి వెళ్ళిపోయారంటే మీకు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. అండ్ ఆ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసరికి మనకు అరౌండ్ 1400 ఆ రేంజ్ లో వస్తుంది. ఇవాళ చూసిన ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అన్ని కూడా ఈ ఫెస్టివల్ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా బాగున్నాయి అన్ని కూడా. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బై బై.